హాయ్! నేను మీ ప్రియారామ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేనేంటంటే చాలా మందికి కేక్ నేర్చుకోవాలని అయితే ఉంటది కదా! కాకపోతే కేక్ చేయడానికి ఏమేం కావాలి అన్నది చాలా మందికి తెలీదు. అంతెందుకు నేను గూడా బేకింగ్ జర్నీ స్టార్ట్ చేయకముందు అంటే నేర్చుకుందాం అనుకున్నప్పుడే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయేదాన్ని. చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. అయినా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పేవారు. నేనైతే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయేదాన్ని. సో, ఈరోజు క్లారిటీగా మీకు నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గరున్నవే అయితే మీకు చూపిస్తాను. ఇవన్నీ చూసి ఇవన్నీ మేము కొనుక్కోవాలా అని అనకండి. నా దగ్గరున్నయి మాత్రమే మీకు చూపిస్తున్నాను. మిమ్మల్ని కొనుక్కోమని నేనైతే అనట్లేదు. ఇయన్నీ మీరు కొనుక్కోవాల్సలేదు గూడా. ఎందుకంటే హోమ్ బేకర్ స్టార్ట్ చేసినప్పుడైతే ఇవన్నీ మీ దగ్గరుండాలి కంపల్సరీ. ప్రెజెంట్ అయితే ఇంట్లో అయితే నేర్చుకోవాలనుకుంటే ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇంట్లో నేర్చుకోవాలనుకుంటే ఏమేం కావాలన్నవి అన్నీ చూపిస్తాను. టిన్స్ మనం మెజరింగ్ కప్స్ ఏం తీసుకోవాలి అన్నీ గూడా క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చుతది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు అర్థమవుతది. అంతేగాని స్కిప్ చేసేసారనుకో ఏమి అర్థం కాదు ఈ వీడియో అన్నది. ఆహ్, చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇవి అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే మనకి కేక్ అన్నది పర్ఫెక్ట్‌గా అయితే వస్తది. ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ థింగ్స్ అంటే వస్తువులు మాత్రమే కేక్ చేసుకోవడానికి ఏమేం కావాలి అన్నయి మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్పాంజ్ రెసిపీ అన్నది మీకైతే పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో అయితే నేను చూపిస్తాను. సో, ఇప్పుడు నా దగ్గర చూస్తున్నారు గదా! నా దగ్గరే ఉన్నవివి. ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే నేను అన్నీ పెట్టలేకపోయాను. కొన్ని మాత్రమే పెట్టాను. ఇవన్నీ అయితే బేసిక్‌గా అంటే ఇంట్లో నేర్చుకోవడానికైతే ఇయన్నీ అవసరం లేదండి. హోమ్ బేకర్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. సో, ఇంట్లో నేర్చుకోవడానికి మీకేమేం కావాలి అన్నది నేనైతే క్లారిటీగా చెప్తాను చూడండి. ప్రతి ఒక్కటి గూడా డీటెయిల్‌గా చెప్తాను. వీడియోనెక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడైతే బేసిక్‌గా ఇంట్లోకి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఏమేం కావాలన్నది చూపిస్తాను చూడండి. అంటే కేక్ నేర్చుకోవడానికి ఏమేమి ఉండాలన్నవి. నేనైతే ఇయన్నీ ఒకే దగ్గర కొనలేదండి. కొన్ని ఆఫ్‌లైన్‌లో కొన్నాను. కొన్ని ఆన్‌లైన్‌లో అయితే కొన్నాను. సో, ప్రతీదీ గూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నాను. కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్ మనకి కేక్ చేయాలంటే కంపల్సరీ హ్యాండ్ బ్లెండర్ అన్నది ఉండాలండి. మిక్సీలో వేసుకొని ఎగ్స్‌ని బీట్ చేసేసుకోవచ్చు. లేదా విస్కర్‌తో చేసేయొచ్చు అని అనుకుంటారు. బట్ ఏటంటే అవి కేక్ అనేది బానే వస్తది. కానీ ఫ్లఫీగా రావాలి మనకి. కేక్ స్పాంజ్ అన్నది బాగుండాలంటే కంపల్సరీ మనకి హ్యాండ్ బ్లెండర్ అన్నది ఉండాల్సిందేనండి. ఇది నేను స్టార్టింగ్ అంటే ఈ ఆహ్, ఫస్ట్‌లో కేక్ చేయాలనుకున్నప్పుడు అయితే కొన్నాను అమెజాన్‌లో. ఇది 600 ఎంతో పడింది. ఎగ్జాక్ట్‌గా నాకు అమౌంట్ అయితే గుర్తులేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు బానే పనిచేస్తుంది. 250 వాట్స్ అనుకుంటానిది. హ్యాండ్ బ్లెండర్ అయితే కంపల్సరీ మనకి కేక్‌కి ఉండాలండి. నెక్స్ట్ మనకి ఏం కావాలంటే కేక్ బౌల్ అన్నది కంపల్సరీ ఉండాలి. కేక్స్ అది బీట్ చేసుకోవడానికి మనకి బౌల్ అన్నది ఉండాలి కదా! ఇలా గాజుదైనా తీసుకోవచ్చు. లేదా ఇలా ప్లాస్టిక్‌దన్నా తీసుకోవచ్చు. ఏదన్నా మనకి పర్లేదు. బౌల్ అయితే కంపల్సరీ మనకుండాలి. ఓకేనా? తరువాత మనం కంపల్సరీ కేక్ చేసినప్పుడు పిండన్నది జల్లించుకుంటేనే కేక్ అన్నది పర్ఫెక్ట్‌గా అయితే వస్తది. సో, జల్లించుకోవడానికి ఒకటైతే మనకి కంపల్సరీ ఉండాలి. తర్వాత కేక్ స్మెల్ రాకుండా ఉండాలంటే కంపల్సరీ ఎసెన్స్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ కదా! ఎసెన్స్‌లో చాలా కంపెనీస్ ఉంటాయి. చాలా రకాలైతే ఉంటాయి. ఇప్పుడు నా దగ్గరున్న ఎసెన్స్‌లయితే మీకు చూపిస్తాను చూడండి. నేనైతే బుష్ కంపెనీ అయితే ఎసెన్స్‌లో నంబర్ 1 అండి. ఇది చాలా మంచి అరోమా అయితే ఉంటది. ఎగ్ స్మెల్ అన్నది చాలా తక్కువొస్తది. తక్కువ వేసుకున్నా సరే. ఈ కంపెనీ అయితే చాలా మంచిది. నేనైతే 500 ఎంఎల్ అయితే అలా తీసేసుకున్నాను. ఎందుకంటే నా కేక్ అన్నది ఆర్డర్స్ ఒస్తాయి గదా! మీరైతే ఇంత తీసుకోవసరం లేదు. చెప్తాను చూడండి. ఇగో ఇంతింత తీసుకుంటే సరిపోద్ది. ఇది గూడా బుష్ కంపెనీయే. ఇది ఎంతంటే ఇది 100 ఎంఎల్ అండి. మీరు హోమ్ బేకర్ అయితే కంపల్సరీ ఇదే ప్రిఫర్ చేయండి. లేదు ఇంట్లోకి జస్ట్ నేర్చుకుంటున్నాను ఇంకా అనుకునే వాళ్ళైతే
ఇదైతే తీసుకోండి 100 ml. ఈ 2 ఎసెన్స్‌లు ఉంటే సరిపోద్ది. ఒకటి వెనిలా, 2 పైనాపిల్. అంటే ఇంట్లో జస్ట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి. చాలామంది వెనిలా ఒకటి సరిపోద్దంటారు. వెనిలాతో పాటు పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటే కేక్ టేస్ట్ అన్నది బావుంటది. ఎగ్ స్మెల్ గూడా రాదు. సో, కంపల్సరీ వెనిలా అండ్ పైనాపిల్ ఎసెన్స్ అయితే ఉండాలి. వీడియో అయితే లెంతీగానే ఉంటది. ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి కదా! నేను చిన్న వీడియో తీసి పెట్టేస్తే మీకు క్లారిటీగా అన్నది అర్థం గాదు. అందుకే లెంతీ వీడియో అయితే వస్తది. మీరెక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రతీదీ డీటెయిల్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి కేక్ పర్ఫెక్ట్‌గా రావాలంటే మెజరింగ్ కప్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఇది 250 ml నేనెప్పుడో స్టార్ట్ చేయకముందే కొనేసుకున్నాను. చాలా బాగున్నాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా పోలేదు. మెజరింగ్ మన కేక్‌కి మెజరింగ్ కప్స్ అయితే చాలా ఇంపార్టెంట్. వెయిటింగ్ స్కేల్ ఇది 200 అనుకుంటాను. ఇది కూడా కొన్ని చాలా రోజులైంది. 200కి చాలా వర్త్ ఇది. అసలు ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా మనకి ఏం పోలేదు. చాలా పనిచేస్తుంది. కొంతమంది రెసిపీస్ అయితే గ్రామ్స్‌లో చెప్తారు. కొంతమంది అయితే కప్స్‌లో చెప్తారు. సో, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కేక్ నేర్చుకున్న వాళ్ళకన్నా ఇదైతే కంపల్సరీ ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్ కేక్ అయితే మనకైతే వస్తది. తర్వాత కేక్ మిక్స్ చేసుకోవడానికి విస్కరు లేదా స్పాచులా ఇవి కంపల్సరీ ఉండాలి. తర్వాత మనకి బటర్ పేపర్‌లో 2 రకాలుంటాయి. బేకరీ రా మెటీరియల్‌లో అయితే తీసుకున్నాను బటర్ పేపరు. ఇదేమో నేను ఆన్‌లైన్‌లో అయితే బుక్ చేసుకున్నాను. రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఎక్కువ బ్రౌనీస్‌కి అది అయితే ఇది చాలా బెస్ట్. ఎందుకంటే చిన్నది గూడా అంటుకోదు. చాలా బాగా వర్క్ అవుతది. కేక్ అది అయితే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. చాలామంది అయితే మైదా పిండి ఆయిల్ రాసి మౌల్డ్‌కి మైదా పిండి జల్లేస్తే కేక్ వచ్చేస్తది అనుకుంటారు. కానీ అస్సలు కాదు. అది ఏమవుతదంటే లాస్ట్‌న లేయర్ అన్నది ముద్దగా అయితే అయిపోద్ది. అందుకే బటర్ పేపర్ అన్నది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ బటర్ గూడా చాలా ఇంపార్టెంట్. నేనైతే మిల్కీ మిస్టీ బటర్ అయితే యూజ్ చేస్తున్నాను. నాకైతే ఇక్కడ ఎక్కువ ఇదే దొరుకుతది. అమూల్ అది ఎక్కువైతే దొరకదు. మనకి ఏది అవైలబుల్‌గా ఉంటే అది యూజ్ చేయొచ్చు. ఏదైనా సరే అన్‌సాల్టెడ్ బటర్ అయితే యూజ్ చేయాలి. సాల్టెడ్ బటర్ అయితే యూజ్ చేయకూడదు. అది కేక్స్ అస్సలు మంచిది కాదు. సో, కేక్‌కి టిన్నులు చాలా ఇంపార్టెంట్. నేను హోమ్ బేకర్‌ని కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా అడుగుతారో తెలీదు కదా! ఇప్పుడు ఎలా నాకు ఆర్డర్స్ వస్తాయో తెలీదు కదా! అందుకే నేను అన్ని సైజు టిన్నులు అయితే కొనేసి అయితే పెట్టేసుకున్నాను. స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర అయితే కంపల్సరీ ఈ టిన్స్ అన్నీ ఉండాలి. ఆళ్ళు ఇంటి దగ్గర నేర్చుకునే వాళ్ళకైతే ఇన్ని టిన్స్ అయితే అవసరం లేదు. ఒక టిన్ అయితే ఉంటే సరిపోద్ది. అది జస్ట్ ఇప్పుడే నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఏదో ఒక మౌల్డ్ టిండ్ మౌల్డ్ అన్నా తీసుకోండి, స్క్వేర్ అన్నా తీసుకోండి, హార్ట్ అన్నా తీసుకోండి. ఏదో ఒక మౌల్డ్ అయితే మనకి కంపల్సరీ అయితే ఉండాలి. మౌల్డ్ గురించి చాలా మందికి కన్‌ఫ్యూజ్ అయితే పడతారు. అంటే హాఫ్ కేజీకి ఎంత తీసుకోవాలి, కేజీకి ఎంత తీసుకోవాలి అని చెప్పి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా మీకైతే చెప్తాను. కేక్ పర్ఫెక్ట్‌గా రావాలంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవి లేకపోతే కేకే లేదు. నేనేం చేస్తానంటే మైదా అన్నది నేను ఎక్కువ అయితే తెచ్చుకోను. జస్ట్ 1 కేజీ అలా తెచ్చుకుంటాను. అది కూడా ప్యాక్డ్ మైదా. అంటే ప్యాక్ చేసిన మైదా అయితేనే మనకి కేక్స్‌కి బావుంటది. తప్పితే లూజ్ మైదా అయితే అస్సలు యూజ్ చేయొద్దు. 1 కేజీ మైదా అలా తెచ్చుకొని నేను ఇందులో అయితే స్టోర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా! మైదా, ఐషింగ్ షుగర్ పౌడర్ నేనైతే 5 కేజీస్ ప్యాక్ అన్నది తీసేసుకుంటాను. ఇంట్లో చేసుకునే వాళ్ళైతే మిక్సీ పట్టేసుకొని పౌడర్ వేసుకోవచ్చు. కాసుకొని ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను. ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కేకులు చేసుకునే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. ఇలా మాకు ఆర్డర్స్ వస్తాయి కదా! చాలా ఇబ్బంది అయిపోద్ది. అందుకే నేను ప్యాక్ అనేది చేసుకొని ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను. చూడండి. ఇలా పెద్ద దాంట్లో పెట్టేసుకోవడం వల్ల మనకి చీమలు గానీ ఏమీ వెళ్ళవు. నేను ఎప్పుడు ఇలాగే యూజ్ చేస్తాను. ఆయిల్ అయితే నేను ఇలా లీటర్ ఆయిల్ తెప్పించుకొని ఇలా బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. మనకి కేక్‌కి ఎప్పుడు కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ ఇలాంటివే యూజ్ చేయాలి. ఫ్లేవర్‌లెస్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. ఫ్లేవర్ ఉన్న ఆయిల్ యూజ్ చేయకూడదు. అంటే వేరుశనగ నూనె, నువ్వుల నూనె అయితే యూజ్ చేయకూడదు. నేనైతే 1 కేజీ ప్యాకెట్ తెప్పించుకొని ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను ఇందులో. ఇవి ఉంటే సరిపోద్ది. జస్ట్ ఇప్పుడిప్పుడే కేక్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి. ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఫస్ట్ స్పాంజ్ వస్తేనే కదా నెక్స్ట్ అడ్వాన్స్‌గా వెళ్ళగలం. అంటే కూల్ కేక్‌లు అయ్యి చేయగలం. ఫస్ట్ స్పాంజ్ నేర్చేసుకుంటే సరిపోద్ది. సో, స్పాంజ్ కేక్ చేయాలంటే ఏమేమి ఉండాలి ప్రతి ఒక్కటి మీకైతే చూపించాను నేను.
స్పాంజ్ నేర్చేసుకున్నాక నెక్స్ట్ పేస్ట్రీ కేక్‌కి ఏమేమి కావాలన్నది అది నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో టిన్ సైజులన్నది మీకైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమైనా యూజ్ అవుతే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.